కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో వరుస వివాదాలు భక్తుల్లో ఆందోళనకు దారితీస్తున్నాయి. మఠం వ్యవహారాలపై నిత్యం ఏదో ఒక వివాదం వెలుగులోకి వస్తుండటంతో భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మఠం నూతన మేనేజర్గా పీపీఎన్ ప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే పీపీఎన్ ప్రసాద్ నియామకంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతుంది. ప్రస్తుత పీఠాధిపతి వెంకటాద్రి స్వామికి బామ్మర్తి కావడం వల్లే ఆయనకు ఈ పదవి దక్కింది అంటూ పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మఠం సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాల్లో సివిఆర్ వార్తా కథనాలు కూడా ప్రసారం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ తరుణంలోనే తదుపరి మేనేజరు పీపీఎన్ ప్రసాద్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు చెప్పండి, తదుపరి మేనేజర్గా ప్రస్తుతం ఇప్పటికీ మీ పేరు కూడా అఫీషియల్గా కూడా అనౌన్స్మెంట్ అయింది. ఎటువంటి కార్యాచరణ తీసుకుంటారు? ఎందుకంటే మీ నాన్నగారు కూడా ఇక్కడ గతంలో పనిచేశారు, అంతకుముందు కూడా పనిచేశారు. అంతకుముందు అంటే వంశపారపరంగా వస్తున్నటువంటి ఈ బ్రహ్మంగారి మఠంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల వివాదాల పక్కన పెడితే మీ తండ్రి తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, తర్వాత తదుపరి మేనేజర్గా మీరు బాధ్యతలు చేపడతారు. ఎటువంటి తీసుకుంటే అంటే ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీకి, ప్రస్తుతం ఉన్నటువంటి ఫాస్ట్ జనరేషన్కి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావించవచ్చు? ప్రత్యేకించి నేను చెప్తున్నాను, వారసత్వం అనే పదం మీరు వాడద్దు. లాస్ట్ టైం మీ లైవ్లో కూడా నేను వచ్చాను. నేను వారసత్వంగా రావడం లేదు. 5 ఏళ్ల పాటు ఈ లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా కేసు గెలవడానికి బావగారు నాకు ఇచ్చినటువంటి బాధ్యత సక్రమంగా నిర్వర్తించడం వలన ఆ నమ్మకం మీద నాకు ఇస్తున్నారు ఆ బాధ్యతలే తప్ప వారసత్వం అనే పదం వాడడం అనేది కరెక్ట్ కాదు. ఇక భవిష్యత్తు కార్యాచరణ అనే విషయంలో నేనైతే క్లియర్ కట్గా ఇద్దరికి మంచి అభిప్రాయం ఉంది. మేము ఇది పదవి అనేటువంటి భావన మఠాధిపతి గారికి కానీ బావగారు నాకు కానీ ఆ విధమైనటువంటి భావన లేదు. మేము బాధ్యతగానే భావిస్తాము. బట్ నేను బీటెక్ చదివాను ఆల్రెడీ. మీకు ఆల్రెడీ చెప్పినాను, ప్రిన్సిపల్ అండ్ టెక్నాలజీ అంతా కూడా నాకు కంప్లీట్గా ఐడియా ఉంటుంది. ఎందుకంటే నా స్టూడెంట్స్ కానీ నేను చదువు కానీ అంతా కూడా టెక్నాలజీ. భవిష్యత్తులో గత కొంతకాలంగా వివాదాల వల్ల మఠం యొక్క అప్రతిష్ట పాలు చేసే విధంగా కొంతమంది వ్యక్తులు పని కట్టుకొని చేస్తున్నారు. వాటిని మళ్ళీ రికవరీ చేసుకొని భవిష్యత్తులో భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తీయాలి. మరియు మాకు ఈ 5 ఏళ్ల కాలంలో కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. వారి యొక్క ద్వారా అంటే గతంలో మా నాన్నగారి టైంలో పుస్తకాల ప్రచురణ కావచ్చు, స్వామివారి తత్వాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు, స్వాముల వారి మఠాధిపతి గారు కూడా వివిధ భక్తులు గ్రామాల్లో ఉండేటువంటి భక్తుల ద్వారా వెళ్ళి అక్కడ స్వామివారి తత్వాన్ని ప్రచారం చేయడానికి కూడా కార్యాచరణ సిద్ధం చేసి ఉన్నారు. గతంలో మా మామగారు మఠాధిపతి, దివంగత మఠాధిపతులు వెంకటేశ్వర స్వాముల వారు కూడా వారి బావమరిది అయిన మా నాన్నగారిని మేనేజర్గా పెట్టుకున్నారు. మళ్ళీ రెండవ బావమరిది కూడా ఉన్నారు కదా, ఈ ఉమామేశ్వరరావు గారని మా చిన్న బాబాయ్, మరి వాళ్ళు పెట్టుకోలేదే. ఈశ్వరాచార్య గారు పెట్టుకున్నారు. అప్పటికి ఒక 10 ఏళ్ల పాటు ఈశ్వరాచార్య గారు పనిచేయడం వల్ల వారి మీద నమ్మకం కలిగింది, అప్పుడు పెట్టుకున్నారు. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి మా బావగారికి నా మీద నమ్మకం కలిగి పెట్టుకున్నారు. సో ఇక్కడ బావమరిదులే పెట్టుకుంటారని రూల్ ఏం లేదు కదా. ఈశ్వరాచార్య ఎవరికి బావమరిది? అంతకుముందు పనిచేసినటువంటి బండికట్ల కోటేశ్వర శాస్త్రి గారు ఎవరికి బావమరిది? అదేం లేదండి, బావమరిది వరుసలు అనేటువంటిది కాదు ఇక్కడ. ఆ పాయింటే అడగడం కరెక్ట్గా. ఎందుకంటే కేవలం మా నాన్నగారు మాత్రమే బావమరిదిగా గతంలో పనిచేసినారు. ఆదినారాయణ గారు కావచ్చు, బండిగట్ల కోటేశ్వర శాస్త్రి గారు కావచ్చు, తర్వాత పనిచేసినటువంటి ఈశ్వరాచార్య గారు కావచ్చు, వీరందరూ కూడా మఠాధిపతులకు రక్త సంబంధం ఉండేటువంటి వ్యక్తులు కాదు. మీరు ఒకవేళ బాధ్యతలు చేపడితే ఇక్కడ వివాదాలకు అతి త్వరలోనే ముగింపు పలికే అవకాశం ఉంటుందా? కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను. ఎవరైతే నా మీద 1 2 10 మందో 20 మందో ఏదో అంటున్నారు కదా వాళ్ళు అని, ఎవరైతే విమర్శలు చేశారో వారందరి ప్రశంసలు తీసుకునే విధంగా నా యొక్క నిర్ణయాలు ఉంటాయి. జూలై 1వ తేదీ మీరందరూ కూడా రావాలి ఉదయం 9 గంటలకు. అప్పటి నుంచి మా యొక్క మొదటి సంతకమే ఒక మార్పు అనేటువంటి దానికి కనపడుతుంది మీకు. ఆ రోజే ప్రశంసలు అనేటివి వస్తాయి. కాబట్టి ఈ 1 నెల రోజుల పాటు మీరు ఓపికగా సమయంతో ఉంటే నిర్ణయాలు తీసుకున్న తర్వాత తప్పు పట్టండి, అంతే తప్ప ఏమి జరగకముందే ముందుగానే వివాదాలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. బ్రహ్మంగారి మఠం